వెల్కమ్ టు బిడి టీవీ. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ కూడా గత కొన్ని రోజుల నుంచే వైసీపీ పార్టీ అధిష్టానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులకి, ఆ తర్వాత గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పటికే పలు దఫాలుగా జగన్మోహన్ రెడ్డి ఎంపీ అభ్యర్థులతో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎంపీ అభ్యర్థులతో గెలిచినటువంటి ఎంపీలతో సమావేశమయ్యి ఓటమి గల కారణాలు అయితే విశ్లేషించడం జరిగింది. అలాగే రేపటి నుంచి కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఈ సమావేశంలో ఎలా వివరించాలి, అలాగే భవిష్యత్తులో వైసీపీ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి 175 నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ చెప్తూ ఉండడంతో ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఈ సమావేశంలో ఏం మాట్లాడబోతూ ఉన్నారు అంటూ కూడా ఒక పెద్ద ఎత్తున కూడా చర్చ అయితే జరుగుతుంది. అలాగే కొన్ని రోజుల నుంచి కూడా ఏపీ రాజకీయాల్లో వైసీపీ పార్టీకి కొంతమంది కీలక నేతలు రాజీనామా చేయబోతూ ఉన్నారు. వైసీపీ పార్టీని విడిచి జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారంటూ కూడా గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశం గురించి కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వైసీపీ పార్టీని విడిచి వెళ్ళిపోయేటువంటి నాయకులు ఈ సమావేశానికి హాజరు కారు కాబట్టి ఎవరెవరు హాజరు అవుతూ ఉన్నారు, ఎవరెవరు హాజరు కావట్లేదు యొక్క విషయం అనేది ఈ రోజునే తేలబోతూ ఉంది. కాబట్టి ఎవరెవరు నాయకులు ఈ సమావేశానికి హాజరవుతున్నారంటూ కూడా అందరూ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. అలాగే వైసీపీ పార్టీ అధిష్టానం కూడా సమావేశం ఏర్పాటు చేశాం కాబట్టి ఇప్పటికే స్పష్టమైనటువంటి ఆదేశాలను ముందుగానే జారీ చేశాం కాబట్టి ఈ సమావేశానికి ఎంతమంది హాజరవుతారు, ఎవరెవరు వైసీపీ పార్టీని విడిచి వెళ్లే ఉద్దేశంలో ఉన్నారు అనేది ఈ సమావేశంలో తేలబోతుంది. కాబట్టి వైసీపీ పార్టీ కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉంది. ఈ సమావేశానికి మరికొద్ది కాసేపట్లోనే రాజీనామా చేసేటువంటి నాయకులు ఎవరో స్పష్టంగా తెలవబోతూ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ సమావేశం గురించి చర్చించుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్య నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే తాడేపల్లి ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి నేతలు క్యాంపు కార్యాలయానికి అయితే చేరుకోవడం జరిగింది. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి నేతలు ఈరోజు ఉదయం నుంచే విజయవాడ చేరుకునేందుకు తమ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది కీలక నేతలు ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్లనే విమాన ప్రయాణం అనేది రద్దు కావడం చేతనే ఈ యొక్క సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లుగా తెలుస్తుంది. వీరిలో ప్రముఖంగా వినిపిస్తూ ఉంది రాప్తాడ్ నియోజకవర్గం చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, తర్వాత హిందూపురం నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి దీపిక పేరు వినిపిస్తుంది, తర్వాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేరు వినిపిస్తుంది, చెవిరెడ్డి భాస్కర్ పేరు కూడా వినిపిస్తూ ఉంది, తర్వాత మెట్టు గోవిందరెడ్డి పేరు వినిపిస్తుంది, తర్వాత శ్రీకాళహస్తి నుంచి పోటీ చేసి ఓడిపోయినటువంటి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. వీరంతా కూడా కర్ణాటక నుంచి విజయవాడ వచ్చేందుకు తమ యొక్క రూట్ మ్యాప్ని అయితే ప్లాన్ చేసుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఉదయం 7:30 గంటలకు అయితే అనూహ్యంగా కర్ణాటక నుంచి గన్నవరం రావాల్సినటువంటి విమానం అయితే రద్దు కావడంతో ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నామంటూ కూడా ఈ నేతలంతా కూడా ఇప్పటికే వైసీపీ పార్టీ అధిష్టానానికి స్పష్టమైనటువంటి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. విమాన ప్రయాణం రద్దు కావడం చేతనే అనివార్య కారణాల వల్లనే మేము సమావేశానికి హాజరు కాలేకపోతున్నామంటూ వైసీపీ పార్టీకి తెలియజేయడంతో పార్టీ అధిష్టానం కూడా కొంత సానుకూలంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. వారంతా ఇప్పుడు విమాన ప్రయాణం వెంటనే రద్దు కావడంతో ఇప్పటికిప్పుడు రోడ్డు ప్రయాణం ద్వారా విజయవాడ చేరుకోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మేము చేరుకోలేమని ఆ పార్టీ నేతలు అయితే వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక దగ్గరకు ఉన్నటువంటి నేతలంతా కూడా ఇప్పటికే తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకోవడం జరిగింది. మరికొద్ది కాసేపట్లోనే జరగబోతున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించి వైసీపీ పార్టీ నేతలంతా కూడా హాజరవుతున్నారంటూ కూడా తెలుస్తుంది. అయితే కొంతమంది కీలక నేతలు వైసీపీ పార్టీని విడిచి బీజేపీ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో చివరి నిమిషంలో ఎవరు డుమ్మా కొట్టబోతూ ఉన్నారు అనేటువంటి విషయం అయితే మరికొద్ది కాసేపట్లోనే తేలబోతూ ఉంది. ఈ సమావేశానికి అనివార్య కారణాల చేత కాకుండా వేరే ఇతర కారణాల చేత రాలేకపోతున్నటువంటి నేతలంతా కూడా వైసీపీ పార్టీని విడిచి వెళ్లే ఉద్దేశంలో ఉన్నట్లుగానే స్పష్టంగా తెలుస్తుంది.